ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను విమోచించితివి. వారిని ఒక యాజక మండలము గావించితివి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీవ బలి పూజ నెరవేర్చి యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, వస్త్రత చేతును బహు పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మాతం సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలన బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా పాప విముక్తికి రక్షణమునకు కారణకర్తవు నీవే. నీ ప్రియమైన కుమారుని శ్రమల ద్వారా విమోచనొందిన మా విన్నపములను ఆలకింపు. మేము నీ యందు నీ వలన జీవించుచు నీ యందే మా ఆనందమును కనుగొన్నట్లు దయచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనం నుండి 33వ వచనం వరకు. ఆ దినములలో పౌలు పిసిడియా యందలి అంతియోకులోని ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఇట్లు పలికెను: సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలయనా యెరూషలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను అర్థం చేసుకొనలేదు. అంతేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ద్రోహపరచితిరి. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియు కనబడకున్నను ఆయనను చంపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను శిలువ నుండి దించి సమాధిలో ఉంచిరి. కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణం చేసిన వారందరకు ఆయన కనపడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాను. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడిగా లేపట వలన నెరవేర్చి ఉన్నాడు. 2వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఏమనా: నీవు నా కుమారుడవు, ఈ దినము నేను నీకు తండ్రినైతిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ జవాబు: నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి. ఈ దినమున నీవు నాకు జనించితివి. నా పవిత్ర పర్వతమైన సీయోను మీద నేను నా రాజును సింహాసనాసీనుని గావించితిని. నేను ప్రభువు శాస్త్రమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను: నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి. అందరూ: నీవు నా కుమారుడవు,
నీవు నా కుమారుడవు. ఈ దినమున నీవు నాకు జన్మించితివి. ఈ దినమున నీవు నాకు జనించితివి. నన్ను అడుగము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసేదను. ఇనుప దండముతో నీవు వారిని చితగొట్టెదవు, మట్టి కుండవలే వారిని ముక్క ముక్కలు చేయుదువు. అందరూ నీవు నా కుమారుడవు. నీవు నా కుమారుడవు. ఈ దినమున నీవు నాకు జనించితివి. ఈ దినమున నీవు నాకు జనించితివి. కనుక రాజులారా మీరు జ్ఞానము తెచ్చుకొనుడు, భూపతులారా మీరు నా హెచ్చరికలు ఆలింపుడు. గడగడలాడుచు అతని పాదములు ముద్దుడుకొనుడు. అందరూ నీవు నా కుమారుడవు. నీవు నా కుమారుడవు. ఈ దినమున నీవు నాకు జనించితివి. ఈ దినమున నీవు నాకు జనించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు మృతులలో నుండి వాస్తవముగా లేచినని మేము ఎరుగుదము. విజయానంద రాజా మమ్మ కటాక్షింపుము. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నందునిగాక. మీ ఆత్మతో నందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఆ దినములలో యేసు తన శిష్యులతో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరిచి మరలా వత్తును. నేనుండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణములో యేసు ప్రభు శిష్యులకి రాబోయేటటువంటి ఆ శ్రమల గురించి వివరిస్తూ, మరి ఆ శ్రమల తర్వాత వచ్చేటటువంటి ఆ బహుమతి, పొందేటటువంటి ఆనందం, ఆ యొక్క నమ్మకాన్ని కూడా దేవుడు వాళ్ళ జీవితాలలో నింపుతూ ఉన్నాడు. మామూలుగా మన జీవితాలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని 10 విధాలుగా ఆలోచన చేస్తాం. ఆ సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది అని మనము ఇతర వ్యక్తులని సంప్రదిస్తూ ఉంటాం. వేరే వ్యక్తులు ఎవరైతే అటువంటి బాధను పొంది బయటపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలుస్తూ ఉంటాం. కానీ అన్ని సౌకర్యాలు అయిపోయిన తర్వాతనే దేవుని వద్దకు వచ్చి, ప్రభువా నాకు ఈ సమస్య ఉన్నదాన్ని చివరిగా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మొట్టమొదటిగా మీకు వచ్చేటటువంటి సమస్యలు మీకు తెలిసినప్పుడు మీరు నా యొద్దకు వచ్చి నాకు విన్నవించుకుంటే నేను ఆ సమస్యకి మార్గం చూపుతాను అని చెప్తూ, నేనే మార్గం, సత్యం, జీవం అని యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనకి ఈ యొక్క కరోనా వ్యాధి అనేది మన వెంట పడుతూ ఉన్నది. ఎంతో మంది విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు.
కానీ ప్రతిరోజు లేచిన తర్వాత ఈ యొక్క వ్యాధికి మందు అనేది వచ్చిన దాని నమ్మకంతో మనము ఉదయం లేచి ఆ న్యూస్ చూడడము, ఏదో ఒక న్యూస్ తెలిసినప్పుడు సంతోషంగా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఈ యొక్క సమస్య నుంచి మనము బయటపడతామా అని. కానీ చాలా అరుదుగా మనము దేవునికి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేయడం మర్చిపోతూ ఉంటాం. ఈ యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీ యొక్క హృదయాలు మనసులు కలవరపడుతూ ఉన్నాయి. నేను చెప్పినటువంటి మాటలని మీరు అర్థం చేసుకోలేక జీవితం అంతా కూడా ఇటువంటి బాధతో కూడినదా, జీవితం అంతా సమస్యలతో నిండిపోయినదా అని మనము కలవరపడుతూ అక్కడే కూర్చొని పోతూ ఉంటాం. కానీ యేసుప్రభు అంటూ ఉన్నాడు, మీరు కలవరపడవలదు, నేను మీ కొరకు ఒక నివాస స్థలాన్ని ఏర్పరుస్తాను. మీరందరూ కూడా నేనున్న స్థలానికి వచ్చి అందరం కూడా ఒక స్థానంలో ఉండి సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని అటువంటి భరోసాని యేసు ప్రభు శిష్యులకి చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఏదో మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు జీవితాలలో. మామూలుగా మనిషికి కావలసినది సంతోషం. ఆ సంతోషం పొందడానికి ఎన్నో మార్గాలు మనకు గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ మార్గాలను ఎన్నుకోవడం కంటే దేవుడు చూపించినటువంటి మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నేను చూపించినటువంటి స్థలానికి మీరు వస్తారు, నాతో ఏకమవుతారు. అదే దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభు ఈ లోకానికి రావడం, అందరినీ కూడా ఒక మానవ జాతిగా ఒక స్థలంలో గుమ్మికూర్చి ఒక దేవుని ఆరాధించడమే చేయడమే ఆయన పని అని మనకి దర్శన గ్రంథంలో చివరి అధ్యాయంలో చూపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, కలవరపడకండి. దేవుడు మనకు చూపించేటటువంటి మార్గం, ఆయన చూపించేటటువంటి త్రోవ మనందరికీ తన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎరగపరిచాడు. అన్నిటికంటే ముఖ్యంగా శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి మనకు తన యొక్క ప్రేమని చాటాడు. కాబట్టి కలవరపడకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన జీవితాలు విశ్వాసంతో నమ్మకంతో నిండిపోతూ ఉంటాయి. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, స్తుతి పాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుడుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపు. వారు పొందిన జ్ఞాన స్నానపు వరమును నీ రక్షణ క్రింద పదిలంగా కాపాడుచు నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన వరములకు పాత్రలు మగునట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అని ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయం, ధర్మం, రక్షణదాయకం. ఏలైన పాపంతో నిండిన పాత స్థితి వినాశనం కాగా
పతనమైన విశ్వమును తృణీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవం మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కృత యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రజా భాస్క ఆనందంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులు దూతల ధర్ములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వీచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పము రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మాము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తిరుమల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనుగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలు మరియమ్మ గారితోనూ, పునీత జోయప్ప గారితోనూ, అపోస్తలతోనూ, పునీత ఫ్రాన్సిస్ గారితోనూ, పునీత జాన్ బస్సు గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందునుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపుని మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపకని శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను. మీరొక్క మాట పలికిన నా స్వస్థత పొందు. క్రీస్తు రక్తం నిత్య జీవము కాపాడును గాక. ఆమేన్. శ్రీక్రీస్తు విందుకు వేళాయెనా, దయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెనా, దయమున రండి ప్రియ సంగమా. కమ్మని విందిది, కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. కమ్మని విందిది, కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, దయమున రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయెగా, దయమున రండి ప్రియ సంగమా. Let us pray for the intentions of the people, those who offered, and special intentions of our provincial. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, deliver us from all evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was the beginning, is now, and shall be, world without end. Amen. Let's pray to Mary, help of Christians. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil.
Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was the beginning, is now, and shall be, world without end. Amen. Blessed and praised every moment. Be the most holy and divine sacrament. Hail, Holy Queen, Mother of mercy, hail our life, our sweetness, and our hope. To thee we cry, poor and children of Eve. To thee we send up our sighs, mourning and weeping in this valley of tears. Turn then, most gracious Advocate, your eyes of mercy towards us, and arms of exile, show unto us the blessed fruit of your womb, Jesus. O clement, O loving, O sweet Virgin Mary. Mary, help of Christians, Pray for us. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was the beginning, is now, and shall be, world without end. Amen. Blessed and praised every moment. Be the most holy and divine sacrament. Hail, Holy Queen, Mother of mercy, hail our life, our sweetness, and our hope. To thee we cry, poor and children of Eve. To thee we send up our sighs, mourning and weeping this valley of tears. Turn then, most gracious Advocate, your eyes of mercy towards us, and after the exile, show unto us the blessed fruit of your womb, Jesus. O clement, O loving, O sweet Virgin Mary. Mary, help of Christians, Pray for us. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was the beginning, is now, and ever shall be, world without end. Amen. Blessed and praised every moment. Be the most holy and divine sacrament. Hail, Holy Queen, Mother of mercy, hail our life, our sweetness, and our hope. To thee we cry, poor and children of Eve. To thee we send up our sighs, mourning and weeping this valley of tears. Turn then, most gracious Advocate, your eyes of mercy towards us, and after the exile, show unto us the blessed fruit of your womb, Jesus. O clement, O loving, O sweet Virgin Mary. Mary, help of Christians, Pray for us. Remember, most holy Virgin Mary, we know that everyone who sought your protection, begged your patronage, and asked for your help was blessed and was given the grace. With this confidence, I turn to you, Mother, Virgin of the Virgins. I come to you with tears in my eyes, guilty of so many sins. I bow down to your feet and ask for mercy. O Mother of the Word Jesus, do not despise my supplication, but listen to me with kindness and answer me. Amen. Prayer for deliverance from the coronavirus. Almighty and eternal Father, the whole universe receives energy, existence, life from you. We come to you invoking your mercy. Today we are still living the fragility of the human condition in the experience of a new viral epidemic. O good Lord, we believe that it is you who guide the course of human history. We know that your love can change our destiny for the better. Whatever human condition may be, we entrust all the sick people and their families to you. We believe that the paschal mystery of your Son gives salvation and relief to their body and their spirit. O God of mercy, help each member of the society and strengthen the spirit of their mutual solidarity in doing their job well. Support doctors, health workers, educators, and social workers in the performance of their duties. Loving Father, you who are comforting fatigue and supporting weakness through the intercession of the Blessed Virgin Mary and of all the holy doctors and healers, keep all evil away from us. Gracious Lord, free us from the epidemic that is affecting us, so that we can calmly resume our usual occupations and praise you and thank you with a heart renewed.
We trust you, Jesus, our Savior, and deliver us from coronavirus and from all evil. You who live and reign forever and ever. Amen. Let us consecrate this world to Mary, help of Christians. Most holy and immaculate Virgin Mary, our tender and powerful Mother of Christians, we consecrate ourselves entirely to you, so that you may lead us to the Lord. We dedicate to you our spirit with its thoughts, our heart with its affections, our body with its feelings and with all its strength. We promise to work for the greater glory of God and for the salvation of souls. O incomparable Virgin, you who have always been the Mother of the Church and the help of Christians, continue to show us yourself these days. Enlighten and strengthen bishops and priests. Keep them always united and obedient to the Pope, the infallible teacher. Increase priestly and religious vocations, so that the kingdom of Jesus Christ is preserved among us and extends to the very ends of the earth. We ask you once again, sweet Mother, to always keep your loving eyes on the young, exposed to so many dangers, and on the poor sinners and the dying. O Mary, sweet hope, Mother of mercy, be for all the door of heaven. We also beg you, O great Mother of God, to teach us to copy your virtues, especially your angelic modesty, your profound humility, and your ardent charity. Mary, help of Christians, make us all gathered under your mother's mantle. Grant that in our temptations we immediately invoke you, trusting with the thought of your goodness, kindness, and the memory of the love you bring to your devotees. Grant such comfort, O Mother, that it makes us victorious against the enemies of our soul, in life and in death, so that we can come to be your crown in beautiful paradise. Amen. ప్రభు అయిన క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవుడు ఆమోదయోగ్యులుగా చేయుటకు అతడు మరలా లేవనెత్తబడెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభు, ఆ క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ అన్ని కీడుల నుండి కాపాడు. నీ కుమారుని బాధామయ మరణం ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానములో భాగస్థులై ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి అయిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మములు ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నలిగిన హృదయము